ప్రతివాడు ఎవరికి లోబడాలంట? ఎవరికి లోబడాలంట? మన పైనున్న అధికారాలకు లోబడాలి. అతను ఎవరైనా, అతను సీఎం అయినా, పిఎం అయినా, అతను ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా సరే పై అధికారికి ఎవరు లోబడాలంట? మనమందరము లోబడాలి. భారతీయులందరూ ఎవరికి లోబడాలి? గవర్నమెంట్కి లోబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈరోజు అధికారం మనకు నచ్చినా నచ్చకపోయినా, మనం అవునన్నా కాదన్న అధికారుల్ని మనం వారికి ఖచ్చితంగా ఏం చేయాలి? లోబడాలి. చాలా క్లియర్గా, ఎక్స్ప్లిసిట్గా అపోస్టులైన పౌలు మాట్లాడే మాట ఏంటో తెలుసా? మీ పైన గవర్నమెంట్కి మీరు లోబడాల్సిందే. ఆ అధికారం మాకు నచ్చలేదండి, మా పార్టీ వాడు కాదండి మీరు అంటాక లేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా విషయం ఏంటి చెప్పినా, ఆ అధికారం అతనికి ఎవరిచ్చారు? కైసరువి కైసరికి అని దేవుడు అన్నప్పుడు ఆ అధికారం కైసరికి ఎవరిచ్చారు అసలు? నా మాట మీకు అర్థమవుతుందా? రోమా ప్రభుత్వం మొత్తం మీద అధికారాన్ని ఎవడు పెట్టాడండి? దేవుడి ఆజ్ఞ లేకుండా, దేవుడి చిత్తం లేకుండా కైసరు రాజు అవ్వగలడా? హెరోదు రాజు అవ్వగలడా? పిలాతు రాజు అవ్వగలడా? పిఎం మోడీ అవ్వగలడా? ఎవరన్నా రాజు అవ్వగలరా? ఎవడు రాజు అవ్వలేడు దేవుడు లేకుండా, దేవుని చిత్తం లేకుండా. సో అధికారాలన్నీ ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. సో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ అధికారానికి మీరు లోబడండి. పౌలుకి ఏంటండి? పౌలు బాగానే చెప్పాడు, అప్పుడెప్పుడో సంగతి అది. మీకు మాట చెప్పనా? పౌలు ఈ మాటలు చెప్పినప్పుడు అండి, అతను రోమా ప్రభుత్వం కింద ఉన్నాడు పౌలు. ఆ రోజుల్లో పౌలు ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి లోబడమని చెప్పాడో తెలుసా? క్రైస్తవులు అని తెలిస్తే ప్రభుత్వం వారు చంపేస్తున్నారు, గవర్నమెంట్ చంపేస్తున్నారు క్రైస్తవుల్ని. యేసయ్యను నమ్ముకుంటున్నాం అని తెలిస్తే రోమా ప్రభుత్వం అధికారి నిర్దాక్షిణ్యంగా కాలబెట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు, దయ లేకుండా చర్మాలు ఒలిచేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో పౌలే ఉన్నాడు. చూసారా? ప్రభుత్వానికి ఎదురు తిరగండి అని చెప్పట్లా. ఈరోజు నీకు పైన అధికారం నచ్చినా నచ్చకపోయినా ఆ అధికారం దేవుడిచ్చిందే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కామ్గా లోబడాలి, నువ్వు మర్యాద ఇవ్వాలి, నువ్వు గౌరవం ఇవ్వాలి. సో రాజుల్ని గౌరవించటం, మన పైన అధికారులను గౌరవించటం, వారి కోసం ప్రార్థించటం, అది దేవుని చిత్తం అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి చిత్తం అది? దేవుని చిత్తం. మీకు అర్థమవుతుందా? ఈరోజు మనము ఒక అధికారం నచ్చకపోతే రకరకాల మాటలు తిట్టేస్తాం ఆ అధికారిని. ఈరోజు దేవుడు అంటాడు, అధికారుల్ని ఇష్టానుసారంగా మాట్లాడొద్దు మీరు, అధికారుల్ని బూతులాడొద్దు మీరు. అధికారం ఇచ్చింది ఎవరు? నోరు గారు చెప్తారా? అధికారం ఇచ్చింది ఎవరు? ఈ ప్రభుత్వ విషయాల్లో క్రైస్తవులు ఎలా ఉండాలో మనకు అర్థం అవ్వాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, యూ హ్యావ్ టు సబ్మిట్ టు గవర్నమెంట్. ఒకవేళ అధికారులను తిడితే ఎవరు తిట్టినట్టు తెలుసా? దేవుణ్ణి తిట్టినట్టు. మీకు అర్థమవుతుందా? పౌలు చాలా స్పష్టంగా రాశాడు, నీ పైనున్న అధికారిని ఎలా పడితే అలా ఇష్టానుసారంగా నోరుంది గారని, నాలుక మడతలేదు కానీ వాగామనుకోండి, ఎవరు తిడుతున్నట్టు? అది దేవుణ్ణి అవమానిస్తున్నట్టు. ఎందుకంటే అతనికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. మన మీద ఉన్న పోలీసులు, మన మీద ఉన్న కోర్టులు, మన మీద ఉన్న ఇదిగో రాజకీయ నేతలు, అందరికి అధికారం ఎవరు ఇచ్చారంటే దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుడే అంటున్నాడు, ఆ అధికారానికి మీరేం చేయాలి? లోబడాలి. ఇక్కడ స్పష్టంగా ఈ మాటలు మీరు వినండి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది యేసయ్యను వదిలేయండి అని గవర్నమెంట్ చెప్పింది. గవర్నమెంట్కి లోబడాలా? గవర్నమెంటా దేవుడా అంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి మన లిస్టులో? దేవుడే ఉండాలి. నువ్వు రాజకీయవేత్త కంటే ముందు క్రైస్తవుడు అన్న మాట గుర్తుపెట్టుకో. కైసరికి దేవునివి ఏది దేవునిది? ఏది దేవునిది? మనుష్యుడు ఎవరి పోలికలో పుట్టాడు? ఎవరి పోలికలో దేవుడు మనిషిని చేశాడు? దేవుని పోలికలో మనిషిని దేవుడు చేశాడు. ఈ భూమి దేవునిదే, సమస్తము దేవునిదే, గాలి దేవునిదే, పక్షులు, జీవరాశులు అన్నీ దేవునియే. సో దేవుని కంటే ఏంటంటే మనిషి దేవుని వాడు. రాజకీయాల కంటే ముందు మనం క్రైస్తవులను గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రాజకీయాలు రాగానే విడిపోతాం. ఒక సంఘమే, మనందరం ఇదిగో ఒక దేవుని బిడ్డలమే. కానీ రాజకీయాలు ఏం చేస్తానే? మనల్ని విడగొట్టేస్తానే.
ఇదిగో వాడు ఆ పార్టీ వాడండి, వీడి పార్టీ వాడు, వాడు మనోడు కాదు, వాడు పగోడు, వాడు మనోడు కాదు. ఇవన్నీ నీకున్నాయా? ఇదిగో దేవుని స్థానాన్ని దొంగలిచ్చేస్తున్నావు. దేవునిది దేవునికి ఇవ్వట్లా. దేవునిది దేవునికి ఇచ్చేవాడు అయితే నువ్వు రాజకీయాల్లో ఉన్నా సరే నీ నోరు జారో, రాజకీయాల్లో ఉన్నా సరే ఇదిగో నువ్వు గొడవలకు దిగవు, రాజకీయాల్లో ఉన్నా సరే దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇస్తానే ఉంటావు. ఒకవేళ కైసరికి ఎక్కువ స్థానం ఇస్తే నువ్వేం చేస్తావు చెప్పనా? జెండాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు. ఈరోజు సమస్య ఏంటో చెప్పనా అండి? కైసరికి ఇస్తున్నాం, దేవునిది కూడా కైసరికి ఇస్తున్నాం. ప్రభుత్వానికి లోపడుతున్నాం, ప్రభుత్వం జై అంటున్నాం, దేవునిని కూడా ఏం చేస్తున్నాం? ఇదేంటండి ఎలా అంటారు అంటే చెప్పనా, మీ వాట్సాప్లో మీ బ్యానర్లో మీరేం పెట్టుకుంటారో తెలుసా? మా దేవుడు ఆ ఫలానా ఆయన, మా దేవుడు ఆ రాజకీయ నాయకుడు. ఎవడు నీ దేవుడు? నీ ఎమ్మెల్యే నీ కోసం ప్రాణం పెట్టాడా? నీ ఎంపీ నీ కోసం ప్రాణం పెట్టాడా? నీ సీఎం నీ కోసం ప్రాణం పెట్టాడా? ఏసై నీ కోసం ప్రాణం పెట్టాడా? నీ ఆరాధన ఎవరికి? నీ జేజేలు ఎవరికి? నీ శక్తి, నీ బలము, నీ బుద్ధి ఎవరికి వెళ్ళాలి? నీ పోరాట ప్రతిమ ఎవరికి వెళ్ళాలి? అవన్నీ పక్కన పెట్టేశాం. నాకు దేవుడు వద్దు, నా కైసరే ముద్దు అని చెప్పి రాజకీయాలకి జేజేలు కొట్టుకుంటూ అనవసరమైన గొడవల్లో దిగజారిపోయాం. అనవసరమైన బూతులు ఆడేస్తున్నాం, అనవసరం గొడవలు పెట్టేసుకుంటున్నాం, చిచ్చులు పెట్టుకుంటున్నాం, పగలు పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవునిది దేవునికి వెళ్తుందా? లేదు. కైసరికి బాగా వెళ్తుంది, దేవునికి వెళ్ళట్లేదు. దేవుడు అంటున్నాడు కైసరికి, దేవునిది. ఆలోచిద్దాం సంఘం ఒకసారి. ఈరోజు ఎందుకు ఇన్ని గొడవలు మనకి? మనం మాట్లాడుకున్నాం, రాజకీయం కంటే ముందు మనం ఎవరు అండి? క్రైస్తవులు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. క్రైస్ట్ యునైట్స్ us. దేవుడు మనల్ని ఐక్యపరుస్తాడు, లోకం మనల్ని వేరుపరచుద్ది. మీకు అర్థమవుతుందా? సాతాను ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఏం చేస్తాడు? వేరుపరుస్తాడు. శ్రద్ధగా నా మాట మీరు వినాలి దయచేసి. మరలా ఇది నేను చెప్పలేకపోవచ్చు. సైతాన్ ఎప్పుడు వేరుపరుస్తూ ఉంటాడు. రాజకీయ పార్టీలను బట్టి వేరుపరుస్తాడు, కులాలను బట్టి వేరుపరుస్తాడు, ఇంటి పేర్లను బట్టి వేరుపరుస్తాడు. కానీ దేవుడు అంటాడు, యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, అన్యులేమి, ఎవరైనా సరే అందరూ దేవుని బిడ్డలే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ భేదము లేదు, అందరూ దేవుడి కుమారులే. అందరం ఒక నీడ కింద ఉండేవారమే, అందరం ఒక రక్తంతో కడగబడిన వారమే, అందరం ఒకే లోకం వెళ్ళవలసిన వారమే. మరి ఈరోజు రాజకీయం మనం విడదీయచ్చా? రాజకీయ పన్నగాలు మనం పరవచ్చా? స్టేటస్లు పెట్టుకుని హడావుడి చేసుకుని గొడవలు పడేసుకుని మన సొంత వారిని మనం కాదనుకోవచ్చా? ఒకే ఇంట్లో అన్నొక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, అక్కొక పార్టీ, చెల్లొక పార్టీ, తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ. తడదు ఎవరికి? రాజకీయాలు అయిపోయేదాకా పచ్చిబూతులు మాట్లాడుకుంటాం. పైగా మనం ఎవరంటే వీఆర్ క్రిస్టియన్స్, మనం క్రైస్తవులం. క్రైస్తవుడా, రాజకీయానికి వీలైనంత దూరంగా ఉండు, ఓటేయి, అభిమానించు, అభిమానం మనసులో ఉంచుకో. అక్కడ అయిపోవాలంతే. కైసరికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దేవునిది. దేవునికి ఏం వెళ్ళాలి? దేవునికి నీ మర్యాద వెళ్ళాలి, దేవునికి నీ గౌరవం వెళ్ళాలి, దేవునికి నీ ఆరాధన వెళ్ళాలి, దేవునికి నీ బలం వెళ్ళాలి. ఇదిగో ఎవరి కోసం జనాలు పట్టిన అరుస్తున్నావే బయట అక్కడికి వెళ్ళిపోయి, మైకి ముందు పెడితే మనకు ఆగదు. ఎక్కడ హడావుడి చేస్తూ ఉంటామే. దేవుని కోసం ఏనాడైనా ఆ రీతిగా పోరాడేవా? దేవుడి కోసం ఏనాడైనా ఆ రీతిగా గొంతెత్తేవా? దేవుడి కోసం ఏ రోజైనా ఇదిగో ప్రభు కోసం నిలబడ్డావా? ఆ రీతిగా లేదు. కైసరికి మానేస్తున్నావు, దేవునికి ఇవ్వటం మానేసావు. ఈరోజు ఆలోచించేద్దాం ఒకసారి. కైసరికి ఇవ్వటం ముఖ్యం కాదు సంగమా, దేవునిది దేవునికి వెళ్తుందా? ఈరోజు నా దేవుడు ఆరాధనకు అర్హుడైన, ఆమేన్, ఆరాధనకి యోగ్యుడైన ఆయన మాత్రమే, హి అలోన్, ఆయన మాత్రమే అర్హుడు, ఆయన మాత్రమే యోగ్యుడు. ఎవరినో దేవుడు అంటే నీకు ఎన్ని గుండెలు అసలు అక్కడ కూర్చుంటాకి? నా దేవుడు ఆ ఎమ్మెల్యే, నా దేవుడే ఎంపీ అంటాక నీకు ఎన్ని గుండెలు? నీకు యేసే సరిగ్గా అర్థమైతే జీవాధిపతి అయిన యేసుక్రీస్తును మాత్రమే దేవుడు అంటావు నువ్వు. ఈరోజు మనకి క్రైస్తవులకి హద్దులు లేకుండా పోతున్నాయి. ఏ సీఎం అయినా, పిఎం అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, హూఎవర్ ఇట్ మే బి, ఎవరైనా సరే, ఎవరు పెట్టారు వాళ్ళని? అక్కడ దేవుడు పెట్టాడు. ఈరోజు నీ పని నా పని ఏంటంటే దేవుడు అధికారం ఇచ్చాడు, మనం ఏం చేయాలి? లోబడాలి. అదే నీ నా పని. అధికారం తిట్టుకోవద్దు, అధికారుల మీద దురుసుగా ప్రవర్తించొద్దు, ఎదురు తిరగొద్దు. అధికారం ఇచ్చాడా, కొన్ని పరిస్థితులు లోబట్టమే.
అక్కడితో అయిపోయింది నీ క్రైస్తవం, అంతే. నెక్స్ట్ నీ పని ఏంటంటే దేవుని కోసం నిలబడటం. ఈ రాజకీయ పార్టీలకో ఏదో కొమ్ము కాసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోవడం నీ పని కాదు. దయచేసి ఆలోచించండి ఈ మాటలు మీరు. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. మీ లైఫ్ని, మీ జీవితాన్ని అనవసరంగా, యవనస్తులు ముఖ్యంగా మీరు మీ లైఫ్ని అనవసరంగా పాడు చేసుకోదు రాజకీయాల మీద పడిపోయి. ప్రతి అధికారం ఎవరిచ్చింది అనండి? దేవుడిచ్చింది. దేవుడిచ్చిన అధికారికి మనం ఏం చేయాలి? లోపడాలి. ఈరోజు ఆలోచించేద్దాం. క్రైస్తవులు అని పిలువబడుచున్న మనం చేసే పని యుక్తమైనదేనా? మనం చేసే పని న్యాయమైనదేనా? అది దేవునికి నచ్చుతుందా? ఒకే ప్రశ్న మనల్ని అడుక్కోవాలండి. కైసరిది కైసరికి, దేవునిది దేవునికి వెళ్తుందా? నేను ప్రభుత్వానికి ఇచ్చే ఇంపార్టెన్స్, రాజకీయాలకు ఇచ్చే ఇంపార్టెన్స్, రాజకీయాలకు నేను చేసే హడావుడి దేవుని కోసం చేయగలుగుతున్నానా? మన సమాధానం లేదు అంటే దేవుణ్ణి పక్కన పెట్టేశాం. కైసరిని మనం ఎన్నుకుంటున్నాం, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం, ప్రభుత్వానికి జై కొడుతున్నాం, దేవుణ్ణి పక్కన పెట్టేశాం. అది దేవుని చిత్తం కాదు.